700 కోట్ల స్కామ్ నిజంగానే 700 కోట్లు నీ దగ్గర ఉన్నాయా? నాకైతే అది సో సెన్స్లెస్, సో ఫన్నీ, సో ఇరిటేటింగ్. ఒక పాయింట్ తర్వాత ఇరిటేటింగ్. నేను ఎంత ఫన్నీగా తీసుకున్నానంటే దాన్ని, బికాజ్ నాకు తెలుసు 700 కోట్లు నాకు ఎందుకు ఇస్తాడు దేవుడు. సరే ఇచ్చాడా ఒకవేళ అని ఇంకో హ్యాపీనెస్. ఏంటి ఇస్తే బాగుండు అని ఇస్తే బాగుండు డెఫినెట్లీ. ఇప్పుడు ఎవరికి కోట్లు ఇచ్చినా ఎందుకు తీసుకోకుండా ఉంటారు. సో అలా అనుకున్నాను. దాని తర్వాత ఫస్ట్ 2 days నేను చాలా చిల్లున్నా. అరే మనకి 700 కోట్లు వచ్చేస్తున్నారా, ఎక్కడికి వెళ్దాం రా ట్రిప్, అద్దరా ఇద్దరా నా ఫ్రెండ్స్తో ఇలా మాట్లాడుకుని ఉన్నా. ఆఫ్టర్ 2 days కొంచెం ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. అరే ఎలా అయిందనంటే 700 కోట్లు అనే దానికి నేను రియాక్ట్ అయ్యేదాన్నే కాదు. ఆడేదో రాసుకుంటున్నాడు, ఆడిష్టం. ఏది న్యూస్ లేనప్పుడు చిన్నది కూడా న్యూసే కాబట్టి ఏదో రాసుకుంటున్నాడు, ఓకే ఫైన్. ఎప్పుడైతే ఈ ట్రాప్, పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ ఇవన్నీ పెట్టడం వల్ల నేనే పిచ్చి లైట్, నేను అసలు పట్టించుకోను. కానీ ఇంక పట్టించుకోవడం ఎందుకు స్టార్ట్ అయ్యానంటే నేను టీవీ ఓపెన్ చేస్తే మొత్తం నా థంబ్నెయిల్స్. ఓ గాడ్, ఎక్కడ చూసినా ఏదైనా ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్, వాళ్ళు మా చుట్టాలు ఫోన్ చేసి అడగడం మా మమ్మీకి ఏంట్రై టార్చర్ నాకు అని చెప్పేసి ఆ థంబ్నెయిల్స్ వల్ల నేను రియాక్ట్ అవ్వాలి అని అనుకున్నాను.